ప్రపంచ పెద్దగా ఉండాలంటే విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ప్రపంచం ముందు పెద్దన్నలా బాధ్యతగా ఉండాలి. చిల్లర వేషాలు వేస్తే పెద్దరికం పోయి శత్రువు ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా ఇలాగే తయారవుతోంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను వెనక్కి నెడుతున్నాయి. ఇప్పటికే భారత్ చైనా టారిఫ్లు పెంచుతామని ప్రకటించారు ట్రంప్. అంతేకాదు చిన్న దేశాల పేర్లు మార్చుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ గిల్లి ఖయం పెట్టుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. బయటకు బహిరంగంగా ప్రకటించకపోయినా టైం చూసి దెబ్బతీయాలని అనుకుంటున్నాయి. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను చులకన చేస్తున్నాయి. ఇదే టైంలో అమెరికా అద్భుతమైన పనితీరులో ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. చైనా వ్యూహాలను అర్థం చేసుకునే పరిస్థితిలోనే ట్రంప్ మెల్లగా అగ్రరాజ్య హోదాను చైనా భారత్ చేతికి అందిస్తున్నారు. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం, ఇతర దేశాలపై పన్నులు వేస్తానని చెప్పడం, మిత్ర దేశాలను ఆక్రమిస్తానని రెచ్చిపోవడం, సొంత దేశంలో నిరుద్యోగాన్ని పెంచే చర్యలు చేపట్టడమే కాదు, తమ దేశానికి మేధో వలస కూడా రాకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. తమ దేశానికి వచ్చి కొంతమంది సంపాదించుకుంటున్నారని కుళ్ళుకుంటున్నారు. కానీ తమ దేశానికి ఎంత సంపాదించబడుతున్నారో మాత్రం ట్రంప్ ఆలోచించడం లేదు. ఇవన్నీ కలిసి అమెరికాను దిగువ స్థాయి దేశంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపుగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారో అక్కడే సంతకాలు పెట్టారు. దేశానికి సంబంధించిన వాటితో పాటు తన కోసం జైలుకు వెళ్లిన అభిమానులను వదిలేయడం వరకు చాలా నిర్ణయాలున్నాయి. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దులో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుందనే హక్కును కూడా మార్పు చేశారు. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. విచిత్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ ఫైళ్లపై సంతకాలు పూర్తయ్యాక ఆ పెన్నులను జనంలోకి విసిరేశారు. అక్కడే ఆయన ఎంత అనాలోచితంగా ఉన్నారో, దేశం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అందరికీ అర్థమైపోయింది. ట్రంప్ తీసుకున్న సగం నిర్ణయాలు రాజ్యాంగపరంగా చెల్లే నిర్ణయాలు అమెరికాకు పెను సమస్యలు సృష్టించబోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతామని ఆయన చేసిన సంతకంతో పెద్దన కాస్త చిన్నబుచ్చుకుపోయారు. ఐక్యరాజ్య సమితికి చెందిన విభాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉంది. బైడెన్ పాలనలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యంత ఎక్కువ నిధులిచ్చింది అమెరికానే. 2023లో దాదాపు 5వ వంతు సంస్థ బడ్జెట్ కు అమెరికా నిధులు సమకూర్చింది. ఇలా చేయడం ద్వారా అమెరికా తన బాధ్యతను నిర్వర్తించడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై పట్టు కూడా సాధించినట్లవుతుంది. కానీ అదో దండగ ఖర్చని వైదొలుగుతామని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు కేటాయించాల్సిన నిధులు మిగులుతాయి. ట్రంప్ నిర్ణయం విపత్తు లాంటిది. WHOను వీడాలనే అమెరికా నిర్ణయం ప్రపంచ ఆరోగ్యానికి గట్టి దెబ్బ. అమెరికాకు మరింత పెద్ద గాయమని చెప్పక తప్పదు. అగ్రరాజ్యాధినేత తమది అగ్రరాజ్యమన్న భావనలో ఉండాలి. కానీ ఆయన కెన్యాతో కూడా అమెరికాను పోల్చుకుంటారు, బ్రెజిల్తోనూ పోల్చుకుంటారు, చివరికి కెనడాతోనూ పోల్చుకుంటారు. తమ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులకు ఎక్కువ పన్ను వేస్తున్నారని, ఆయా దేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే వాటికి తక్కువ పన్నులేస్తున్నామని ఆయన వాదిస్తున్నారు. అందుకే తాము కూడా పన్నులు పెంచుతామని అంటున్నారు. కానీ దిగుమతులపై పన్నులు పెంచితే, ఎగుమతులపై పన్నులు పెంచితే నష్టపోయేది అమెరికా సహజమే.
క్యాసినోలు, క్లబ్బుల వ్యాపారం తప్ప ఉత్పాదక పరిశ్రమలు పెట్టని ట్రంప్కు ఈ అంశంపై అవగాహన లేదేమో కానీ అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయాన్ని ఆయా దేశాలు చూసుకుంటే అమెరికా ఎంత నష్టపోతుందో చెప్పాల్సిన పని లేదు. అమెరికా ఆదాయం పెరగాలంటే ఉత్పాదకత పెంచుకోవాలి కానీ పన్నులు పెంచి వాటికి డిమాండ్ లేకుండా చేసుకుంటామంటే ఎలా ఉంటుంది? అమెరికన్లకు ఆదాయ పన్ను లేకుండా చేస్తానని అంటున్నారు. ఆయన ఇదే పద్ధతిలో వెళ్తే ఆదాయ పన్ను కట్టేంత ఆదాయం ఉన్నవారి సంఖ్య అమెరికన్లలో తగ్గిపోవడం ఖాయమని అనుకోవచ్చు. చివరికి ఆయన ప్రభుత్వ ఉద్యోగులపైన పడ్డారు. 8 నెలల జీతం ఇస్తాం, అందరూ మానేసేయండి అని మెసేజ్ పెట్టారు. ప్రభుత్వ సమర్థత ఉద్యోగుల పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. వారు సరిగ్గా పనిచేయకపోతే, సరైన మ్యాన్ పవర్ లేకపోతే అమెరికా ప్రభుత్వం నిస్తేజమవుతుంది. కొత్త వారిని తీసుకున్నా వారికి శిక్షణ ఇచ్చే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు. అమెరికాలో నివాసముంటున్న అక్రమ వలసదారుల్ని గెంటేస్తే మంచిదే కానీ అసలు లీగల్ గా వచ్చే వారిని కూడా రాకుండా కట్టడి చేస్తామని అంటే అంతకంటే పిచ్చి పని మరొకటి ఉండదు. ఎలాన్ మాస్క్ అమెరికాకు వచ్చి ఎంత సంపద సృష్టించాడో కళ్ల ముందే ఉంది. ఆయన మొదటి విద్యార్థి వీసా ద్వారానే వచ్చాడు. అలాంటి వారిని రాకుండా చేస్తానంటే నష్టపోయేదెవరు? ఆయన దక్షిణాఫ్రికాలోనూ కెనడాలోనూ ఉండి ఉంటే టెస్లాకు అక్కడే రూపకల్పన చేసి ఉండేవాడు. ఇలాంటివి ఆలోచించే పరిస్థితిలో ట్రంప్ లేరని మనకు సులువుగానే అర్థమవుతోంది. ట్రంప్ ఇలా అధికారం చేపట్టగానే చైనా కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది. డీప్ సీక్ ఆవిష్కరించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా సున్నితమైన సంపదను సృష్టించుకుంది. అంటే టెక్ పునాదుల మీద నిలబడిన ఆర్థిక సామర్థ్యం, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటివే అమెరికా ఆస్తులు. అలాంటి వాటిని కుప్పకూల్చడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాటికి మించిన ప్రోడక్టులు మార్కెట్లలో తెస్తే చాలు అవి కుప్పకూలిపోతాయి. దానికి సాక్ష్యం డీప్ సీక్. చాట్ జీపీటీని బీట్ చేసేలా డీప్ సీక్ ను చైనా డెవలప్ చేసి రిలీజ్ చేసింది. అది ప్రపంచాన్ని ఇట్టే ఆకట్టుకుంది. అంతే, అమెరికా స్టాక్ మార్కెట్లలో రక్తపాతం చోటు చేసుకుంది. ఎప్పటికి కోలుకుంటుందో తెలియదు కానీ అమెరికాపై ఇలాంటి అణుబాంబులు వేయడానికి చైనా చాలా కాలంగా ఎన్నో ఆయుధాలు రెడీ చేసుకుంటోంది. అమెరికాకు చెందిన ఒక్క సోషల్ మీడియా చైనాలో ఉండదు. కానీ అమెరికాను దెబ్బకొట్టే టెక్నాలజీని చైనా డెవలప్ చేసుకుంటోంది. డీప్ సీక్ మాత్రమే కాదు, చైనా టెక్నాలజీ అమెరికాను బీట్ చేసేలా దూసుకెళ్తోంది. అయితే చైనా టెక్నాలజీ ఇలా డిజిటల్లో మాత్రమే ఉండదు, తయారీ రంగంలో ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉంటుంది. చైనా సూర్యుడికి ప్రత్యామ్నాయంగా మరో సూర్యుడిని తయారు చేస్తుందంటే ఎవరైనా నమ్మగలరా? ఇది నిజం. అలాగే 6వ తరం ఫైటర్ జెట్స్ ను కూడా చైనా రెడీ చేసుకుంది. ధ్వని కన్నా 4 రెట్ల వేగంతో దూసుకుపోయే బూమ్ సూపర్ సోనిక్ విమానాలను వాణిజ్యపరంగా ఆపరేట్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. బీజింగ్ నగరం మొత్తానికి కరెంట్ అందించేందుకు అతిపెద్ద సోలార్ వాల్ నిర్మిస్తోంది. ఈ వాల్ 5 కిలోమీటర్ల వెడల్పుతో 100 కిలోమీటర్ల పొడవు ఉంటుందని చెబుతున్నారు. బీజింగ్ మహానగరానికి పూర్తిగా సోలార్ ద్వారానే కరెంట్ ఇవ్వబోతున్నారు. బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యాం కట్టబోతున్నారు. చైనాలో బుల్లెట్ రైళ్లు ఊరు వాడ పరుగులు పెడుతూ ఉంటాయి. చైనా తయారీ రంగానికి అధిపతి. కరోనా తర్వాత ఆ దేశం నుంచి ప్లాంట్లను ఇతర దేశాలకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ పెరుగుతున్న డిమాండ్ కోసమే ఇతర దేశాల్లో యాపిల్ వంటి సంస్థలు ప్లాంట్లు పెడుతున్నాయి. కానీ చైనాలో అమ్ముకోవడానికి కాదు. అమెరికా ఇదే రకంగా వ్యవహరిస్తే చైనా తయారీ రంగంలోనే కాదు, టెక్ ప్రపంచంలోనూ మరో అడుగు ముందుకేస్తుంది. అమెరికా వెనుకబడుతోంది. ఇదిలా ఉంటే అమెరికా ఇండియాపై పడుతోంది. వారి దేశంలో అక్రమంగా భారతీయులు వచ్చారని వారిని ఇంటికి పంపిస్తామని బెదిరిస్తోంది. కానీ అమెరికా ఐటీలో ఇండియాదే పై చేయి. అక్కడ అతి తక్కువ డబ్బులకు పనిచేసే వారిలో ఇండియా వారు కూడా ఉంటారు. ఒక్కసారి మోడీ సర్కార్ భారతీయులు తిరిగి రావాలని ఆదేశిస్తే అమెరికా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. దీనికి తోడు ఒకప్పుడు అమెరికాలో పెట్టుబడి పెట్టే బడా కంపెనీలు మొత్తం ఇండియాకు క్యూ కడుతున్నాయి. చైనాతో పోలిస్తే ఇండియాలో యూత్ ఎక్కువ. దీంతో ప్రపంచ దేశాల్లో తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాల కోసం ఇండియా వైపు చూస్తున్నాయి. మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలతో ఇండియాకు మంచి రిలేషన్షిప్ ఏర్పడింది. మోడీ వరుసగా పలు దేశాల్లో పర్యటించడం, అక్కడి వారితో రిలేషన్షిప్ కొనసాగించడం ఇండియాకు కలిసొచ్చే అవకాశం.
అమెరికాను పెద్దన్నగా ప్రపంచం అంతా గుర్తించడానికి కారణం పెద్దన్నగా వ్యవహరించడమే. ఇతర దేశాలను ఆపద వచ్చినప్పుడల్లా ఆదుకోవడం, దగ్గర నుంచి చైనా, రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి ఏదైనా ముప్పు వస్తే తాము ఉన్నామని ముందుకు రావడం, ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధంగా ఉండడం వల్ల ఈ పెద్దన్న హోదా ఉంది. ఈ కారణంగానే అమెరికా డాలర్ ప్రపంచ కరెన్సీగా కొనసాగుతోంది. అమెరికాతో అవసరాలు ప్రపంచ దేశాలకు తీరిపోతే ఇక డాలర్ అవసరం వారికి ఉండదు. చైనా కూడా వ్యూహాత్మకంగా డాలర్ను దాటిపోయేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ఐటీ ఇండియా కూడా అమెరికాతో పోలిస్తే రష్యా, భారత్ మధ్య మంచి సంబంధాలున్నాయి. చైనా సిల్క్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ఎన్నో దేశాలకు ఆర్థిక సాయం చేస్తూ ఆయా దేశాల్లో తన పట్టు పెంచుకుంది. ఇటు ఇండియా కూడా గతంలో పోలిస్తే భారత్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ పెరిగాయి. ఇక్కడి యువత నైపుణ్యాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అందరూ తమ డాలర్లు తింటున్నారని అనుకుంటున్నారు, కానీ వారు తమకు సంపాదించి పెడుతున్నారని అనుకోవడం లేదు. సంపాదించి పెడుతున్నది చూసుకోవడం లేదు, తింటున్నారన్నదే చూస్తున్నారు. ఇప్పుడు ఈ తిండి లాగేస్తే అమెరికాకు ఆ సంపదన కూడా తగ్గిపోతుంది. అగ్రరాజ్యం అనే హోదాను అందుకొని ప్రపంచంపై పెత్తనం చేయాలనుకుంటున్న చైనా, భారత్ కు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నారు. ఇది ఒక్క అమెరికాకే నష్టం చేయదు, మొత్తం ప్రపంచాన్నే రిస్కులో పడేస్తుంది.